హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం సంక్రాంతి అల్లుడు మూవీ గురించి మరిన్ని క్రేజీ అప్డేట్స్ తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చిరంజీవి యువ హీరోలతో పోటీ పడుతున్నారు, సినిమాలు చేస్తున్నారు. క్రేజీ డైరెక్టర్లతో సినిమాలు లైనప్లో ఉంచారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న విశ్వంబర చిత్రం చిత్రీకరణ చివరి దశలో ఉంది. అది సెట్స్ మీద ఉండగానే దసరా ఫిల్మ్ శ్రీకాంత్ వదిలతో ఓ చిత్రాన్ని ప్రకటించారు. హీరో నాని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తదుపరి ఆయన అనిల్ రావిపూడితో సినిమా చేస్తారని ప్రచారం జరిగింది. దానిపై దర్శకుడు ఇండైరెక్ట్ గా స్పందించారు, కానీ అధికారికంగా ఎక్కడా చెప్పలేదు. తాజాగా ఈ చిత్రం గురించి చిరంజీవి అధికారికంగా వెల్లడించారు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా ప్రీ రిలీజ్ వేడుకల్లో తన కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నా. సాహో గారపాటి, కొనిదల సుస్మిత సంయుక్తంగా నిర్మించారు. ఈ వేసవిలోనే షూటింగ్ ప్రారంభమవుతుంది. నేను చాలా సంవత్సరాల తరువాత ఇలాంటి పూర్తి వినోదాత్మక చిత్రం చేస్తున్నా అన్నారు చిరంజీవి. ఇక అనిల్ రావిపూడి చిత్రాల స్టైల్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వినోదంతో పాటు చక్కని భావోద్వేగాలు ఆయన చిత్రాల్లో ఉంటాయి. ఆయన కామెడీ స్టైల్కు చిరంజీవి తోడైతే అంచనాలు ఆకాశాన్ని చేరుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్న సక్సెస్ జోరులో ఉన్నారు. లైలా ప్రీ రిలీజ్ వేడుకల్లో తన కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నా. సాహో గారపాటి, కొనిదల సుస్మిత సంయుక్తంగా నిర్మించారు. ఈ వేసవిలోనే షూటింగ్ ప్రారంభమవుతుంది. నేను చాలా సంవత్సరాల తరువాత ఇలాంటి పూర్తి వినోదాత్మక చిత్రం చేస్తున్నా అన్నారు చిరంజీవి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.